రామ్ చరణ్, శంకర్ తొలి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా 9వ తేదీన లక్నోలో టీజర్ రిలీజ్ చేశారు. అక్కడ రామ్ చరణ్ మాట్లాడుతూ శంకర్తో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. ఫైనల్ వర్క్లో బిజీగా ఉన్నందున శంకర్ రాలేకపోయారంటూ లక్నో ప్రేక్షకుల మనసులు కూడా పెద్దవని, తన గత చిత్రం RRRను ఆదరించారని, అలాగే గేమ్ ఛేంజర్ను కూడా ఆదరించాలని కోరారు రామ్ చరణ్. ఇప్పుడు టీజర్ మాత్రమే చూశారని, అసలు సినిమా ముందుందని ఎస్జే సూర్య చెప్పాడు. గేమ్ ఛేంజర్లో తన పాత్ర వినగానే వెంటనే ఓకే చెప్పానని, ఛాలెంజింగ్ గా అనిపించిందని, చాలా కొత్తగా కూడా ఉంటుందని తెలిపింది అంజలి. రామ్ చరణ్ తో మరోసారి కలిసి చేయడం ఆనందంగా ఉందన్నారు కియారా అద్వానీ. తమ సంస్థలో 50వ చిత్రమైన గేమ్ ఛేంజర్ ను శంకర్, రామ్ చరణ్ కాంబోలో చేయడం ఆనందంగా ఉందన్నారు దిల్ రాజు. ఇక గేమ్ ఛేంజర్ టీజర్ చివర్లో చెర్రీ డైలాగ్ ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ లాగానే సినిమా ఉంటుందని, టీజర్ కట్ ఆసమ్ గా ఉందని, బీజిఎం అన్బిలీవబుల్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 సినిమాలతో టాప్ డైరెక్టర్లో ఒకరుగా ఎదిగారు నాగ్ అశ్విన్. ప్రభాస్తో చేసిన కల్కి 2898 ఆయన్ను పాన్ ఇండియా డైరెక్టర్గా మార్చేసింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ గా కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు నాగ్. అయితే ఆ సినిమా తర్వాత ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అందులో అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల నాగ్ అశ్విన్ అలియాకు స్టోరీ లైన్ వినిపించాడట. కథ విన్న అలియా సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పిందట. RRR సినిమాతో తెలుగు వారికి దగ్గరైన అలియా గత నెలలో జిగ్రాతో వచ్చింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం అలియా లవ్ అండ్ వార్ ఆల్ఫా మూవీ చేస్తోంది. నాగ్ అశ్విన్ వచ్చే ఏడాది కల్కి 2ను ఆరంభించి పూర్తి చేయనున్నాడు. వీరిద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత ఈ సినిమా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాగ్ అశ్విన్ కథ ఫైనల్ అయితే ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో భారీ సినిమా అయ్యే ఆస్కారం ఉందంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కార్యాలయం రెంటుకు తీసుకుని నిర్వహిస్తున్నామని, ఫిల్మ్ నగర్లో 800 గజాల స్థలం ఇప్పించాలని కోరారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదని, మంత్రి గారిని ఈ వేడుక్కు రాకుండా చేయాలని చూసిన మంత్రి గారు వచ్చి మా కోరికలన్నీ తీరుస్తానని చెప్పారన్నారు. 2014లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందని, సుమారు 16,000 మంది 24 విభాగాల నుంచి సభ్యులుగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం మా అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సపోర్టు ఉండాలని కోరారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ కొందరిది కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిది. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్ళు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. విజయ్ దేవరకొండ కింద పడ్డా తనదే పైచేయి అంటున్నాడా అంటే అవుననే చెప్పవలసి వస్తుంది. విజయ్ను ఇటీవల కాలంలో వరుస పరాజయాలు పలుకరిస్తున్నాయి. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తరువాత ఒక్క టాక్సీ వాలా మినహా మరే చిత్రం తన ఇమేజ్ని పెంచలేదనే చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ద ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయినా మొక్కవోని దీక్షతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు విజయ్. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఆల్బమ్ షూట్ కోసం ముంబై వెళ్లి అక్కడ మెట్ల మీద జారిపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ఇన్సిడెంట్ను ఎంతో సమయస్ఫూర్తితో తన ప్రచారానికి వాడేసుకున్నాడు విజయ్. ఆ ఫుటేజ్తో తన క్లాత్ బ్రాండ్ రౌడీవేర్ పబ్లిసిటీ కోసం వీడియో రూపొందించాడు. దానికి ఫాలింగ్ ఇన్ లవ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు. ఇలా వీడియో ద్వారా ట్రోలర్స్కి సమాధానం ఇచ్చినట్టయింది. ఏదేమైనా కింద పడ్డా తనదే పైచేయి అనిపించేలా ముందుకు సాగుతున్న విజయ్ 15న తన తొలి హిందీ ఆల్బమ్ సాహిబాతో వస్తున్నాడు. నువ్వు పెద్దోడివి కావచ్చు, ఎక్కడ మొదలుపెట్టావు, ఎవరు సపోర్ట్ ఇచ్చారనేది మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. ఇవి వైజాగ్లో జరిగిన మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ స్పీచ్లోని మాటలు. ప్రతి సినిమా రిలీజ్కి ముందు టెన్షన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు రామ్ చరణ్ నుంచి మొన్న ఉదయం ఫోన్ వచ్చింది. బాబాయ్ పవన్, పెదనాన్న చిరంజీవి ఎప్పుడూ గుండెల్లో ఉంటారు. వీరి గురించి నేను ఎప్పుడూ మాట్లాడతాను. లైఫ్లో నువ్వు పెద్దోడివ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనుక సపోర్ట్ ఎవరిచ్చారనేది మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాన్న, అన్నయ్య నా మనసులో ఉంటారు, ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని చెప్పాడు వరుణ్. వరుణ్ తన మనసులో మాట చెప్పినా
మెగా వర్సెస్ బన్నీ వివాదం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండడంతో ఈ మాటలను బన్నీకి అన్వయిస్తోంది సోషల్ మీడియా. నిజానికి అన్స్టాపబుల్ తాజా ఎపిసోడ్లో కూడా బన్నీ తన మామయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పాడు. ఆ ఎపిసోడ్ 15న ప్రసారం కానుంది. అది బయటకు వచ్చిన తర్వాత అయినా మెగా వర్సెస్ బన్నీ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.